వీకోట దగ్గర కొత్త చిన్నపల్లి అనే ఊరుంది. ఆ ఊర్లో మేము ఉండేవాళ్ళము. నాన్న ఉద్యోగరీత్యా అక్కడ ఉండేవాళ్ళము. అక్కడ ఆ ఊర్లో చాలా బాగుండేది. అక్కడ ఏమిటంటే వాళ్ళు ఫుడ్డు ఎలా తీసుకుంటారంటే మనకు వాళ్ళకు ఫుడ్ విషయంలో చాలా తేడా ఉంది. వీకోట దగ్గర కుప్పం సైడు వాళ్ళు తప్పనిసరిగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా 100 years తప్పనిసరి బతుకుతారు. 100 ఏమిటి, కొందరు 110 120 కూడా బతుకుతున్నారు. వాళ్ళు అన్ని సంవత్సరాలు బతికేదానికి కారణము, ఆ రహస్యము నేను మీకు చెప్తాను. ఫుడ్ విషయమే. ఇప్పుడు మనం ఏమిటంటే మనం తీసుకునే ఫుడ్డు చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీకోట, కుప్పం ఆ సైడు తినే ఫుడ్కి మనం తినే ఫుడ్కు చాలా తేడా ఉంటుంది. మనం ఏమిటంటే రైసు, సాంబారు, బువ్వ, ఈ రొట్టెలు, ఇడ్లీలు, ఇవన్నీ దోశలు ఇవన్నీ తింటాం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫ్రూట్స్ కూడా వాళ్ళు అంతగా తినరు. వాళ్ళు తినే ఫుడ్ ఏమిటంటే వాళ్ళు రాగి పిండి, ఎక్కువగా రాగి పిండి పోసి వాళ్ళు సంగటిలాగా చేసి ముద్దలు చేసి తింటారు. రాగి పిండి అంటే మన సైడ్ కూడా ఉంటుంది రాగి పిండి, కానీ మనము సరిగా రాగి పిండి మనము సరిగా తినేది లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ సామలని పండిస్తారు. వాటి పేరు సామలు. తర్వాత కొర్రలు. అవి ఎలా ఉంటాయంటే మన రాగి గింజలు రాగులు ఉంటాయి చూడండి, అలాగా వైట్గా చిన్న చిన్నగా ఉంటాయి సామలు. కొర్రలు వచ్చి ఎల్లో కలర్లో ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే బాగా బియ్యము మనం బియ్యం వేసినట్లుగా వాళ్ళు ఆ సామలు, ఆ కొర్రలు అవి ఏవైనా సరే వేస్తారు. వేడి నీళ్ళలో వేసి దాంట్లో ఎక్కువగా రాగి పిండి పోసి వాళ్ళు సంగటి చేస్తారు. సంగటి చేసి బాగా సంగటి తింటారు. రాగి పిండి విపరీతంగా పోస్తారు. ఆ తర్వాత వాళ్ళు సజ్జలు కూడా తింటారు. సజ్జలు కూడా పండించి అవి తింటే కూడా ఆరోగ్యానికి మంచిది. ఎక్కువగా కొర్రలు, సామలు చాలా మంచిది. వాళ్ళు మార్నింగ్ టైం ఏం చేస్తారంటే వాళ్ళు నిద్రలేసి వాళ్ళు పొలం పనులకు వాటికి వెళ్ళిపోతారు. స్నానం కూడా చెయ్యరు. వాళ్ళు ఎంత ఐశ్వర్యం ఉండినా కూడా, ఎంత పెద్ద బిల్డింగ్లో ఉన్నా కూడా, ఆ ఊర్లో సర్పంచ్ అయినా కూడా, వాళ్ళ ఫ్యామిలీలు అయినా కూడా వాళ్ళు అందరూ కూడా మార్నింగ్ టైంలో స్నానం చేయరు. వాళ్ళు నిద్ర లేస్తానే పొలం పనులకి వెళ్ళిపోతారు. వాళ్ళ ఫుడ్ ఏమిటంటే వాళ్ళు సాయంత్రం పూట పొలం పనుల నుంచి వస్తారు. పొలం పనుల నుంచి వచ్చి ఏం చేస్తారంటే వాళ్ళు బాగా కట్టెలు వేసి ఇంట్లో దగ్గర ఎవరో ఒకరో పోయి మంటేసేస్తారు. బాగా నీళ్లు బాగా స్నానం చేసేస్తారు. కష్టపడతారు, పొలాల్లో పనులు చేసుకుంటారు. వాళ్ళు ఏ పనులు ఉంటాయో ఆ పనులు చేస్తారు. వాళ్ళు ఎంత పెద్దగా ఉన్నా కూడా పొలం పనులు బాగా చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు పొలం పనులు చేసి వచ్చి బాగా వేడి నీళ్లు కట్టెలతో నీళ్లు మంటేసేస్తే బాగా స్నానం చేసేస్తారు. ఆడవాళ్ళు ఏం చేస్తారంటే హడావుడిగా వాళ్ళు ఏదో ఒకటి కూరలు చేస్తారు. ఎక్కువగా కూరలు ఏం చేస్తారంటే పొలాల నుంచి వచ్చేటప్పుడు ఏ ఆకుకూరలు ఎన్ని ఉంటాయో అన్ని రకాలు, అంటే మనం తినే ఆకులే, వాటికి సంబంధించిన ఆకులు ఎన్ని రకాలంటే సుమారుగా 15 రకాలు కానీ 20 రకాలు కానీ అన్ని ఆకులు, ఒక్కొక్క ఆకు అన్ని ఆకులు కోసుకొస్తారు. వాటిలో పప్పు కూడా వేయరు. ఒట్టి ఆకేసి మిరపడేసి ఉడకబెట్టేస్తారు. ఆ మిరపడి, ఆ కూరాకు, ఆకుకూర, ఆ కూరలు సామలుతో చేసిన రాగిపిండి పోసి ఎక్కువగా చేసి నల్లగా ముద్దలు చేస్తారు. వాళ్ళు ఎన్ని ముద్దలు చేస్తారంటే ఒక బానక చేస్తారు. చేసి అది డబుల్గా ఉంటుంది కట్టె. ఆ కట్టెతోటి వాళ్ళు ఇట్లా రౌండ్ స్ప్రింగ్ లాగా తిప్పినట్టుగా 2-3 ఆడవాళ్ళు పట్టుకొని వాటి తిప్పుతూ చేస్తారు. వాళ్ళు చేత్తో ఇట్లా ఇసిరి గోడకేసి కొడితే ఆ సంగటి ముద్ద మళ్ళీ రివర్స్లో మన వచ్చి కొడుతుంది అనుకో. ఆ మాతో గట్టిగా ముద్దలు చేసి వాళ్ళు మజ్జిగ, పెరుగు కూడా తినరు. లాస్ట్లో మజ్జిగ పోసుకుంటారు. ఫస్ట్ ఆ కూరలు తింటారు. కూరగాయలు పప్పే వాడరు వాళ్ళు. ఎక్కువగా వంకాయలు కానీ బెండకాయలు కానీ అన్ని కూరగాయలు ఉట్టి కార పులుసుల్లాగా చేసుకొని వాళ్ళు ఆ సంగటి ముద్దలతో తింటారు. ఎక్కువగా సంగటి చేసి పెట్టేస్తారు. ఎక్కువగా సంగటి చేసేసి ఒక బాణ అంటారు. బాణ అంటే మనము ఇట్లా పెద్దగా బేషన్ లాగా ఉంటుంది చూడు, అటువంటి దాంట్లో వేసి ఒక బాణ, అవి మట్టితో చేసిన బాణలు వాటితో వేసేసి ఏం చేస్తారంటే
కొంచెము బాగా వాటిలో నీళ్లు పోసి గంజి నీళ్ళలాగా కూడా సామలకు సంబంధించింది ఉడకబెట్టినప్పుడు ఎసురు వస్తుంది, ఆ నీళ్లు పోసి దానిలో నీళ్లు పోసి పెట్టేసేసి ఆ మిగిలిన సంకటి ముద్దలన్నీ దానిలో వేసేస్తారు. ఆ మరుసటి రోజు వాళ్ళు ఏం చేస్తారు, స్నానం చేయరు, నిద్రలేస్తారు, పళ్ళు తోముకుంటారు, టీలు తాగరు, మనలాగా కాఫీలు తాగరు, పాలు తాగరు, ఇడ్లీలు తినరు, సాంబార్లు తినరు, గారెలు తినరు, మనలాగా ఏమి అవన్నీ పూరీలు తినరు, రొట్టెలు తినరు, ఏమీ తినరు. వాళ్ళు ఏం చేస్తారంటే అది వాళ్ళు తాగితే తాగుతారు, లేకపోతే కలిపేసి తాగుతారు. సద్ది అంటారు దాన్ని. ఎర్రగడ్డలు మిరపకాయలు అవి నంచుకొని తాగుతారు. కొంతమంది అది కూడా తాగరు. ఏం చేస్తారంటే ఒక బకెట్లో పోసుకొని ఆ సద్ది రాగిపిండి సంగటి సద్ది పోసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. పారలు ఏదేదో గొడ్డళ్ళు అవి ఇవి తీసుకొని వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లను తీసుకొని వాళ్ళు ఏకంగా పొలాల దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళు పొలం పనులన్నీ చేస్తారు, తవ్వుతారు, గడ్డి తీస్తారు. తర్వాత ఏదైనా మిరపకాయలు పండినాయనుకోండి, మిరపకాయలు కోస్తారు, పండు మిరపకాయలు కోస్తారు, కూరగాయలు అవన్నీ ఏదేదో పండ్లు వ్యవసాయానికి సంబంధించిన పండ్లు చాలా ఉంటాయి కదా, కలుపు తీయడం కానీ అవన్నీ చెరుకులకు సంబంధించిన లోపల కలుపు తీయడము, వరి కలుపు తీయడము అలా చేస్తారు. అన్నీ ఆ పనులన్నీ వ్యవసాయ పని బాగా చేస్తారు. వాళ్ళు ఏమీ తినరు. వాళ్ళు కొంతమంది అయితే కొద్దిగా ఇంటి దగ్గర కలిపి తాగుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే కష్టపడేసి ఆ మధ్యాహ్నం బాగా కలిపేసి ఆ రాగిపిండి సంగటిని సద్ది నీళ్ళలో కలిపి తాగేసేసి అక్కడే ఎర్రగడ్డలు పండింటాయి తోటల్లో తీసుకొని బాగా నంచుకొని అక్కడే మిరప తోటల్లో మిరపకాయలు దొరుకుతాయి, అవి తీసుకొని బాగా నంచుకొని తాగేసేస్తారు. సద్ది తాగేస్తారు. మళ్ళీ బాగా కష్టపడతారు. సాయంత్రం వస్తారు. మళ్ళీ మామూలు రోజు జరిగే సబ్జెక్ట్ అది. సాయంత్రం రావడము, స్నానం చేయడము, రాత్రుల్లో సంగటి చేయడము, ఆ సంగటిని వేడివేడిగా బాగా ఏదైనా కూరలు మంచి విటమిన్స్ ఉండే కూరలు అవి తినడము. ఇదే వాళ్ళు ఏకాగ్రతగా వాళ్ళ నియమాలు పాటిస్తారు. కాబట్టి ఆ రాగి పిండి, ఆ కూరలు, ఆ సద్దలు, ఆకుకూరలు, కూరగాయలు అవన్నీ ఆయిల్ ఎక్కువగా లేకుండా వాళ్ళు ఆయిల్ ఎక్కువగా లేకుండా అవి పండించిన కూరగాయలు తినడం వలన వాళ్ళు ఫుల్గా హెల్త్గా బాగా ఉంటారు. వాళ్ళు టేస్ట్ కూడా అంత ఇంట్రెస్ట్గా చూడరు. రాగులు కూడా ఏం చేస్తారంటే బాగా ఎసుట్లో రాగులు సంగటి ముద్దలాగా రాగి పిండి వేసేసి కలికేసి దాన్ని సేమ్యాల్లాగా పిండేసేసి దాంట్లోకి కందిపప్పు గట్టిగా కందిపప్పు చేసుకొని ఉడకబెట్టి కందిపప్పు చేసి వాటిలో బెల్లం పానకం పోసి యాలకులు కొట్టి బెల్లం పానకం చేసి ఆ పానకం పోసుకొని కందిపప్పు గట్టిగా చేసింటారు. నున్నగా గట్టిగా చేసేసిన ఆ కందిపప్పును ఉడికిన పప్పును వేసుకొని ఆ తర్వాత అది సేమ్యాలాగా పిండిన రాగి పిండి సేమ్యాలాగా వస్తుంది. వాళ్ళు మనం మురుకులు పిండినట్టుగా పిండుతారు. అది వేసుకొని కలుపుకొని తింటారు. ఇవన్నీ వాళ్ళకు మంచి విటమిన్స్ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా 100 ఇయర్స్ దాటుతుంది. తప్పనిసరిగా మీరు ఎవరినైనా కూడా అడిగి చూడండి. అటు సైడ్ ఉంటే కుప్పం సైడ్ మాత్రము తప్పనిసరిగా 100 సంవత్సరాలకు తక్కువగా బతకడం లేదు. వాళ్ళు 100 సంవత్సరాలకి ఎక్కువగా బతికినా కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు ఒకరి మీద ఆధారపడకుండా హెల్త్గా ఫుల్గా బాగా బతికి అక్కడ చనిపోతున్నారు. కాబట్టి మనము తినే ఆహారాన్ని బట్టి కూడా మన ఆరోగ్యం అనేది బాగుంటుంది. కొంచెము ఆరోగ్య విషయంలో కూడా మనము టేస్ట్ చూడకుండా కొంచెము తక్కువ టేస్ట్ అయినా మనము ఆరోగ్యానికి ఉపయోగపడేది ఆయిల్ తక్కువగా వేసుకొని మంచి విటమిన్స్ ఉండేది కూరగాయలు కూడా సాధ్యమైనంత వరకు ఇంటి దగ్గర పండించుకొని కూరాకులు పండించుకొని మనము ఆహారంలో కొన్ని నియమాలు పద్ధతులు పాటిస్తే మనం కూడా ఆరోగ్యంగా హెల్త్గా అట్లా కుప్పం సైడు వీకోట సైడు వాళ్ళలాగానే 100 ఇయర్స్ లేకపోయినా కూడా ఉన్న సంవత్సరాలైనా తక్కువ అయితే కూడా కానీ 80 కానీ 70 కానీ ఎట్లన్నా కానీ 70-80 సంవత్సరాలు బతికినా కూడా ఫుల్గా హెల్త్గా ఆరోగ్యంగా మన పనులు మనం చేసుకొని హ్యాపీగా సంతోషంగా ఉంటాం. కాబట్టి ఆహారంలో కొన్ని కొవ్వు పదార్థాలు అవి ఉండేటివి తినకూడదు. కొంచెం జాగ్రత్తగా మనం ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే డాక్టర్ దగ్గర కూడా పోవాల్సిన పని లేదు. మనకు మనమే డాక్టర్లు అవుతాము. మనకు మనమే మేధావి అయ్యి మన బాడీకి మనమే డాక్టర్ అయ్యి మనమే మన ఫ్యామిలీని మన అందరినీ కూడా కాపాడుకోవడానికి కూడా మనము ఫ్యామిలీనే కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా కొన్ని ఆహార నియమాలు ఎలా ఉండాలి ఏమిటని చెప్తే కూడా వాళ్ళు కూడా బాగుంటారు. కొంచెం పద్ధతులు తినే విషయంలో జాగ్రత్తలు పాటిస్తే మనం కూడా బాగా చక్కగా ఉంటాము. వేడి నీళ్ళు ఎచ్చగా ఉండే నీళ్ళు తాగితే ఇంకా మంచిది మన ఆరోగ్యానికి. కాబట్టి అందరూ కూడా కొంచెం ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించి బాగా హాయిగా 100 ఏళ్ళు అందరూ బతకాలని నేను కోరుకుంటున్నాను.